నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి రెండు అంశాలు, ఒకటి నెగిటివ్ టాపిక్, ఇంకోటి పాజిటివ్ టాపిక్. రెండింటిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు నడుస్తున్న చర్చ ఏంటంటే బెట్టింగ్ యాప్స్, ఇన్స్టా, యూట్యూబ్, ఇంకా రకరకాల సోషల్ మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్లుగా పేరు పొందినటువంటి వాళ్ళు, వీళ్ళ చూస్తే కాస్త లైకులు, వీళ్ళకి వ్యూస్ వస్తాయనుకున్న వాళ్ళందరినీ పట్టేసి కొంత సినిమా తారలను కూడా తెచ్చేసి పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేపించి వాళ్ళకి లక్షల రూపాయల కట్టబెట్టి వీళ్ళు కోట్లు కుమ్మరించుకొని చాలామందిని అన్యాయంగా మోసం చేశారు, చాలామంది చావులకు కారణమయ్యారనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీని మీద సజ్జనారం వంటి వాడు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. మరి ఆ నేపథ్యంలో అసలు ఈ బెట్టింగ్ యాప్స్, ఈ వ్యవహారం, ఈ గొడవని ఎలా చూడాలి? ఎందుకంటే తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మీద కూడా కేసు నమోదైంది. సో ఈ అంశాలలో బెట్టింగ్ యాప్ అనేటటువంటి అంశాలని ఎలా చూడాలి, ఈ మహమ్మారి నుంచి మన యువతను ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడు భేటీ, గేట్స్ ఫౌండేషన్ తోటి వాళ్ళ టెక్నాలజీ సహకారంతో అనేక రంగాల్లో యువతకి శిక్షణ కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇంకా మౌలికమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నం కానివ్వండి, ఇలా కొంత పురోగతి సాధించే విధంగానే మేము ముందడుగు వేస్తున్నాం అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. సో మరి ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఆ చరిత్ర అంతా మనకు తెలిసింది. ఇప్పుడు తాజాగా మరొకసారి నూతన రాష్ట్రంలో నూతన ఒరవడి ఎలా అర్థం చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్, ఈ భూతాన్ని ఎలా చూస్తారు మీరు? భూతం గురించి బంగారంగా చెప్తా, కానీ నేను ఉదయాన్ని వచ్చేటప్పుడు ఈ వ్యవస్థ గురించి రాశా, బస్సులోనే రాశా. ఇది తెలిస్తే కానీ వ్యవస్థలో పరిమాణ క్రమం మీకు అర్థం కాదు. ఇప్పుడున్న నవతరానికి, యువతరానికి ఇటువంటి విషయాలు తెలియకపోబట్టే ఇది చాలా కీలకమైంది. నేనైతే శ్రీని కాదు, నేనైతే ఒక సామాన్యుడిని. నేను చెప్పేది ఏంటంటే, నా స్వరం భాస్వరం బగ్గబగ్గ మండుతూ ఉంటుంది. కానీ ఖనిజం నిజం, దోపిడీ కూడా నిజం. భూగర్భంలో ఖనిజం ఉంది, అది ఉండేది నిజం, దాన్ని దోపిడీ చేసేది కూడా నిజం. నెత్తుర్ని, సత్తువుని ధారబోసి బాటలెన్నో వేసి కోటలెన్నో కట్టిన, నిర్మాణాలు చేపట్టిన, నిర్మించిన, శతాబ్దాలు గడిచిన ఏమి మిగిల్చుకోలేని శ్రామికులు, కర్షకులు చేతులెత్తి మొక్కడం, బ్రతకడం. రెక్కాడితే గాని డొక్కాడని, డొక్క నిండని బొడుగు జీవులు, నిరంతర శ్రామికులు, సఫాయి కార్మికులు, సిపాయిలు, దేశానికి స్వేచ్ఛను తెచ్చిన వీరులు, రక్త తర్పణము చేసిన ధీరులు, యోధులు, చట్టాలు చేసి దేశాన్ని దోచిన విదేశీ వేలికులు, స్వదేశీ పాలకులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చట్టాలు చేసి దేశాన్ని దోసిన విదేశీ వేలికులు, స్వదేశీ పాలకులు. తప్పెవరిది? ఓట్లేసిన ప్రజలదా, పాలించే ప్రభువులదా, శాసనాలపై తీర్పు ఇచ్చే న్యాయాధికారులదా? రక్షకులెవరు, భక్షకులెవరు? దైవం పేరిట దోచింది ఎంత? మూఢత్వం, మూర్ఖత్వం ఎటుపోతుంది నాగరిక సమాజం? ఫ్యాషన్ మోజులో పైశాచికత్వం, అల్ప సంపాదన కోసం అడ్డదారులెన్నో. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ వచ్చింది. అల్ప సంపాదన కోసం అడ్డదారులెన్నో, అవకాశాల కోసం ఎదురు చూసే కళ్ళెన్నో, అవకాశాల కోసం ఎదురు చూసే కళ్ళెన్నో, నిత్యం ఆకలి, అనునిత్యం బ్రతుకు పోరాటం. శ్వాస ఉంటే జీవం, శ్వాస ఆగితే శవం, అదే మరణం. చరిత్రలో ఇద్దరే హీరోలు, ఓటమి, గెలుపు. చరిత్రలో ఇద్దరే హీరోలు, ఓటమి, గెలుపు. పాఠాలు నేర్పుతుంది, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటాను. అంటే బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, ఎన్నన్నా రానింది, నీ బుద్ధి ఏమైంది అంటుంటా. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అనేది నీకు తెలుసుంటే, తొలి గురువు తల్లి, మలి గురువు తండ్రి, జ్ఞానబోధకుడు గురువు, ఈ ముగ్గురిని మర్చిపోయింది నేటి సమాజం. తల్లి మాటని వదిలేశారు, చేయబట్టి నడిపించిన తండ్రి మాటను వదిలేశారు, విద్య చెప్పే గురువుల్ని గౌరవించకుండా పోయారు.
ఇంకా మిగిలింది ఒకే ఒక గురువు, ఒకే ఒక తల్లి, అన్ని సర్వాంతరయం అరిచేతిలో ఉన్నటువంటి గూగుల్ తల్లి. ఆ గూగుల్ తల్లిని యూట్యూబ్ నాన్న అడగండి, దాంట్లో సర్వం ఉండయి. నువ్వు ఎలా మలుచుకుంటావో, నీ జీవితాన్ని ఎలా బతికించుకుంటావో, చంపేసుకుంటావో అన్నదానికి గూగుల్ తల్లిని అడగండి, యూట్యూబ్ తండ్రిని అడగండి. ఇంకేడు గురువు ప్రస్తావన లేదు. అదే గురువు అనేవాడు ఉన్నాడు అనుకో, మంచి చెడు చెప్తావు. కాబట్టి ఆ మొబైల్లో గ్లోబ్ అంతా దాంట్లో ఉంది. ఎక్కడ ఏ దేశంలో నుంచో యాడ్ నుంచో వాడు అప్లోడ్ చేస్తాడు, దానికి నువ్వు పోతావు. దీనికి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. సజ్జనారు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెరిగి కట్ల కట్టేది కూడా ఏమీ ఉండదు. సజ్జనారుకి బలి అయిపోయినారు, 4 పిల్లలు చచ్చిపోయినారు అంటున్నావు కదా. కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టును కట్టి లక్షల కోట్లు లూటీ చేసిన వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టలేదు? అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసిన వాళ్ళకి ఎంతమంది శిక్షలు పడ్డాయి? కంపెనీల పేరు చెప్పి ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి కేటుగాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకేమన్నా శిక్షలు పడినాయా? ఒక్కడికి పడవు. ఏమవుతుంది? ఒక కేసు పెడతాడు సజ్జనారు, అదేమన్నా మర్డర్ కేసు అయిందే. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, దేశ ఆర్థిక స్థితి మీద దాడి జరుగుతుంది. దాన్ని సమాధానం చెప్పాల్సినది ప్రొఫెసర్లు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు బయటకు వచ్చి చెప్పాలి. అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక మంత్రులు చెప్పొచ్చు కదా. దేశ ఆర్థికం మీద దాడి జరుగుతుంది, దేశ భద్రతకే ముప్పు లాంటి యాప్లు అన్నమాట అయ్యి. ఈ తైతక్కలకి కొంతమందికి తెలియదు. ఇప్పుడు నువ్వు అన్న ఒక తైతక్క గురించి చెప్పినావు, కాకినాడ కాజా అని ఒక తైతక్క గురించి చెప్పినావు. ఆ తైతక్క 10th క్లాస్ ఫెయిలు. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన తైతక్కకి ఏం తెలుసద్దే? ఇవన్నీ అల్ప సంపాదన కోసం అలవాటు పడింది కాబట్టి ఏ మాటలేం చెప్పద్ది. దేశ అంతర్గత భద్రతకి ఈ డబ్బులన్నీ తీవ్రవాదుల చేతుల్లోకి పోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఒక దేశ ఆర్థిక సంపదని నాశనం చేయటానికి ఇటువంటి రూపంలో వస్తాయన్నమాట. దీంట్లో ఉండే ఫాల్తుగాళ్ళు ఎవరు? దీంట్లో ఉండే ఫాల్తుగాళ్ళు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ రాజకీయ నాయకులే ఉంటారు దాంట్లో వెనక పక్క. రాజకీయ నాయకుల పిల్లలే ఉంటారు దాని వెనక పక్క. పోలీసు వాళ్ళ పిల్లోళ్ళే ఉంటారు దాని వెనక పక్క. కావాలంటే టార్చ్ లైట్ పెట్టి ఎతకండి. సినిమా హీరోలు కూడా వాళ్ళ పిల్లలు, సినిమా హీరోలు కూడా ఉంటారు. అందువల్ల మీరు చూస్తుంటారు కదా, ప్రొహిబిటెడ్ ఉంటుంది గుట్కా నిషేధం హీరోలు చేయటంలో, గుట్కా యాళ్ళ. తర్వాత మందుకు సంబంధించిన, లిక్కర్ సంబంధించిన బ్యాక్ పైపు యాడని సోడా అని వస్తుందా లేదా చేయటంలో యాడ? అంటే నాటి రాజరిక యుగం నుంచి నేటి వరకు, నాటి రాజరిక యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు భూమి మీద నుంచి అంతరిక్షం దాకా పోతున్నాం. సునీత విలియం చరిత్ర ఘనంగా చెప్పుకుంటున్నాం ఒక నిమిషమే. దాని తర్వాత ఏమవుతుంది? అల్ప సంపాదన వైపు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకు చూస్తుంటారు? నవతరం యువతరంకి సరైనటువంటి విద్యాభ్యాసం లేనప్పుడు, సరైనటువంటి గురువు శిక్షణ లేనైనప్పుడు, సరైనటువంటి తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనైనప్పుడు ఇటువంటి పెడదారులు పెడతారు. మనం బాగా సప్త వ్యసనాలు అని కొట్టండి, మొబైల్లో కొట్టండి, సప్త వ్యసనాలు అని కొట్టండి, వచ్చేస్తుంది ఒక చాటు. అష్టదరిద్రాలు సప్త వ్యసనాలని కొట్టండి. అంటే ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే డబ్బు చుట్టూ తిరుగుతుంది చక్రం, భూచక్రం. అందుకనే ఈ కరెన్సీ ప్రింటింగ్ మానేయండి. ఫస్ట్ కరెన్సీ ప్రింటింగ్ బ్యాన్ చేసేయండి. కరెన్సీ లేనప్పుడు భారతదేశం బతికిందా లేదా ఒకసారి ఊహించుకోండి. ఇవాళ డిజిటల్ మనీ, డిజిటల్ కరెన్సీ అంటున్నాం కదా, డిజిటల్ మనీ, డిజిటల్ కరెన్సీ. ఎప్పుడైతే ఈ పెడద్రాలు మొత్తం పోవాలా, అవినీతి అడుగంటి పోవాలా, సైకిల్ సిటీ చచ్చిపోవాలంటే ముందు ప్రింటింగ్ ప్రెస్ని బ్యాన్ చేయండి. కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లో మొత్తం బ్యాన్ చేసేసేయండి. డిజిటల్ కరెన్సీకి అలవాటు చేయండి, మొత్తం ఆగిపోద్ది, ఎక్కడిదక్కడది ఆగిపోద్ది. ఇక డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత మరో ప్రమాదం ఉందన్నమాట. ఈ డిజిటల్ కరెన్సీ ఏంటంటే హ్యాకర్స్, ఆ హ్యాకర్స్ లాగేస్తుంటారు అకౌంట్లు. ఒక అబ్బాయి ఈ మధ్య యూరప్ ఖండంలో హ్యాకర్గా 5 లక్షల కోట్లు సంపాదించి జైలుకి పోయి సంతోషంగా బయటకు వచ్చిండు. అతను హ్యాకింగ్ చేసి సంపాదించిన డబ్బంతా పేదలకు పనిచేసిండు. అతనే ₹1 కూడా ఉంచుకోలే.
అతను నేర్చుకున్న టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, బ్యాంకుల్లో డబ్బు కొట్టేయటం, బలిచిన వాళ్ళకి ఆ డబ్బు కట్టేయటం, ఆ డబ్బంతా పేదోళ్ళకి పెంచేయటం. అది అమెరికా వాళ్ళు పట్టుకున్నారు. అతన్ని పట్టుకొని జైల్లో పెడితే నవ్వుతా బయటకు వచ్చిండు. నేను ఏ తప్పు చేయలేదు, బలిచిన వాళ్ళ కాడ దోషేసినాను, పేదలకు పనిచేసినానని చెప్పాడు ఆ కుర్రోడు. అందువల్ల టెక్నాలజీ పెరిగే కొంది ఏమద్దంటే టెక్నాలజీని మంచికి వాడుకుంటారు, చెడుకు వాడుకుంటారు. 100కి 90% చెడుకు వాడుకుంటారు టెక్నాలజీ, 10% మాత్రమే మంచికి వాడుకుంటారు. ఇవాళ అదే గూగుల్ తల్లి వాడుకొని MBBS సీట్లు కొట్టిన పేద తల్లులు మన ఆడబిడ్డలు ఎంతోమంది తెలుసు. ఈ మధ్యకాలంలో మా కాలనీలోనే ఒక అమ్మాయి MBBS సీటు కొట్టింది. చిన్న బడ్డీలో కూర్చొని చదువుకొని మెడికల్ సీటు కొట్టింది అమ్మాయి. అంటే టెక్నాలజీని నువ్వు మంచికి వాడుకుంటావా, చెడుకు వాడుకుంటావా అనేది నీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సప్త వ్యసనాలు ఎవరికైతే మనిషికి ఉంటాయో వాడు చెడిపోక తప్పదు. ఆ సప్త వ్యసనాలు వరుసగా ఉండయి. చదువుకోండి, మళ్ళీ నానోడితో చెప్పేది ఎందుకు అయ్యా, అవి ఓరక సప్త వ్యసనాలు అని కొట్టండి వచ్చేస్తాయి. ఆ 7ట్లో ఏదొక్కటున్నా చాలు మనిషి చెడిపోవటానికి. ఇప్పుడు ఇందుట్లో సరే ఖచ్చితంగా ఆడేవాళ్ళకి బుద్ధి లేదు, ఆడించే వాళ్ళ దురాశ, వాళ్ళ ఇది వేరు, వాళ్ళ ఇంటెన్షన్ వేరు, ఇవన్నీ మనం ఓకే. మధ్యలో ఈ డబ్బుల కోసం ఇలా ఆడండి, ఈ ప్రమోట్ మేము చేస్తున్నాం, మా మొహం చూసి ఆడండి అని చెప్పేసి యాడ్లు ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏమనాలి అసలు? అది దుర్మార్గం అంట. వీళ్ళు దేశద్రోహులుగా ట్రీట్ చేయాలి. వాళ్ళ దేశద్రోహం చట్టాల కింద పెట్టి శాశ్వతంగా జైల్లో పెట్టాలి. దేశద్రోహం చట్టాలు వాళ్ళకు వర్తిస్తాయి అన్నమాట. ఒక విధంగా ఇది దేశాన్ని ఏంటంటే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిద్ది అనమాట. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలు అనవసరంగా టచ్ చేసి అల్పాదానికి పోయినారనుకో ఏమవుద్దంటే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోద్ది, చివరికి ఆత్మహత్యలు చేసుకునే దారి తీస్తుంది అనమాట. ఇది ఒక రకంగా చాలా దేశాలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిన దేశాలు భారతదేశ యొక్క కరెన్సీని కొట్టేయడానికి ప్రణాళిక రచించుకున్నారు. దాంట్లో స్వదేశీయ శక్తులు కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇది ఆ యాప్ వెనక పక్కన లోతుగా దర్యాప్తు చేస్తే చైనాలో కొన్ని తేలుతాయి, కొన్ని అమెరికాలో తేలుతాయి, కొన్ని దుబాయ్లో తేలుతాయి, కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాంబ్లింగ్ బిజినెస్ చేసుకోవచ్చు చాలా చోట్ల. అంతెందుకు మన గోవాలో క్యాష్నోకి పర్మిషన్ ఉంది, ఎవడు ఇవ్వమన్నాడు? జోదం అనేది తప్పే కదా, జోదం వల్లే కదా మహాభారత యుద్ధం జరిగింది. కురువంశం నిర్వంశం దేనివల్ల అయింది? జోదం వల్లే కదా, అంతే కదా. రామాయణంలో రావణ బ్రహ్మ రాముడు మధ్య యుద్ధం దేనికి జరిగింది? కేరళలో లాటరీ కూడా లైసెన్స్ ఉంది కదా. అదేనంటుండా ఏ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఘనకార్యాలు. అప్పుడు అక్కడ కమ్యూనిస్టులు పాలన ఎక్కువగా ఉంది, అక్కడ కమ్యూనిస్టుల పాలన అయినా కానీ లాటరీకి అనుమతులు ఇచ్చారు. ఈ రాజ్యాంగంలో ఏం రాశారు? ముందు వ్యాపారం చేయమని ప్రభుత్వాలు ఏడన్నా రాసి ఉందని నాకు చెప్పండి. మద్యపానం లేదే ప్రభుత్వాలు నడవటంలో. ఆ మద్యపాన డిస్టిలరీస్ ఉండేది అన్ని రాజకీయ నాయకులే. మద్యపాన డిస్టిలరీస్ మొత్తం రాజ్యసభ సభ్యులే, లేకపోతే పార్లమెంటేరియన్లే. వాళ్ళే చట్టాలు తయారు చేస్తారు. మనకి దోపిడీదారులే చట్టాలు తయారు చేస్తారు, దుర్మార్గులే శాసనాలు తయారు చేస్తారు. అందుకని నీ కవిత ముందే చదివి వినిపించిన కిషోర్ గారు, సమాధానం మొత్తం దొరికిపోయింది. కొంచెం తెలుగు మీద కానీ పట్టుంటే నేను అచ్చమైన తెలుగులోని రాసేదాన్ని, సమస్తం నీకు అర్థమైపోయింది. అందువల్ల భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వలన వాళ్ళకున్నటువంటి ఆర్థిక బలహీనతని అడ్డం పెట్టుకొని నిండా ముంచేస్తారు, దేశాన్ని ముంచేస్తారు, కుటుంబాలను ముంచేస్తున్నారు. కాబట్టి ఇది దేశద్రోహం నేరం కింద వస్తుంది అన్నమాట. దాంట్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే దేశద్రోహం నేరం కింద పెట్టి, ఆర్థిక నేరాల కింద పెట్టి శాశ్వతంగా జీవిత ఖైదు పడేటట్టు చేస్తే తప్ప నువ్వు చూస్తుండో బెయిల్ ఇచ్చేస్తారు జడ్జి గారు. మన న్యాయ వ్యవస్థ చాలా బంగారు న్యాయ వ్యవస్థ, ప్రపంచంలో ఎక్కడ ఉండదు అటువంటి ధర్మ. అందుకే నేను చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పాను నీకు? పాలించే ప్రభులు, శాసనాలపై తీర్పులిచ్చే న్యాయాధికారులంతా రక్షకులెవరో భక్షకులెవరో, దైవం పేరట దోచేది ఎంతో. ఇది కూడా చెప్పినా కానీ. అందువల్ల ఏంటంటే న్యాయాధికారులకి శతకోటి వందనాలు. ఎందుకంటే వాళ్ళ న్యాయశాస్త్రాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. వాళ్ళకి బెయిల్ అయితే కామన్. మటర్లు చేసిన వాళ్ళకే బెయిల్ వస్తుంటే ఈ 4 మాటలు చెప్పిన వాళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందా? వాడు ఏడున్నాడా? ఇది గంజాయి స్మగ్లర్ ఉత్తరాంధ్ర జగన్, మన్యం వీరుడు ధీరుడు, పెద్దల సభలో ఉన్న కంపు బాబు, వాడికి ఇచ్చిరుగా బెయిల్. వచ్చిందా లేదా? మటర్ చేసినాడుకు డోర్ డెలివరీ ఇచ్చిండు శవాన్ని అనంతబాబు. మన కర్మ అనంత లోకాలకి వ్యాప్తమైపోయిన మటర్ చేసినోడికి ఇంతవరకు జడ్జిమెంట్ ఇలా. అది మన న్యాయ వ్యవస్థ చేసుకుంటా. భారతదేశ ప్రజలు భారతదేశ న్యాయస్థానానికి చేతులెత్తి దండం పెట్టాల. మహానుభావులు
ఇటువంటి న్యాయ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఒక భారతదేశంలోనే ఉంటుంది. సమభావం అందువల్ల. రైట్. ఇందాకలా మీరు ఒక మాట అన్నారు, సజ్జనార్ లాంటి వాళ్ళు కేసులు పెట్టినంత మాత్రం ఏం కాదని చెప్పి. ఏమవుద్ది, సజ్జనార్ ఏం చేస్తాడు చెప్పు. కానీ ఆయన కేసు పెడతాడు, నల్ల కోటి బెయిల్ ఇస్తుంది, కాకి జైల్లో పెట్టద్ది, ఎఫ్ఐఆర్ చేస్తాడు. తర్వాత నీది కాదు, తర్వాత నల్ల కోటి మీద ఆధారపడి ఉంది వ్యవహారం. నల్ల కోటి కింద నల్లధనం చాలా చేతులు మారుతుంది. అప్పుడు నీ చేతులు ఏం లేదుగా, వాడు ఆడబెడతావు, బెయిల్ ఇస్తారు. మనం ఎన్ని చూడలేదు, హైదరాబాదులో ఎరాయిన్ దొరికింది, కొకాయిన్ దొరికింది, కోకలో పెట్టుకున్న దాన్ని ఒక ఆమె గురించి చెప్పారు కదా. ఏమైపోయినాయి ఆ సినీ తారలు అందరు జైల్లో ఉర్రా, సినిమా యాక్టర్లు అందరు జైల్లో ఉండరా. తీసి అవతల పారేవయ్యా. భారతదేశంలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు దొరకని ఊరే లేదు, దొరకని స్ట్రీటే లేదు. వదిలేశారు, దేశాన్ని గాలికి వదిలేశారు, దేశాన్ని గాలికి వదిలేశారు. నీకు చాలా టీ స్టాల్లో గంజాయి దొరుకుతుంది, టీ నగర్లో ఎగబడి తాగుతూ ఉంటారు టీ. కారణం ఏంటి, అడిక్షన్ అయిపోయారు అనమాట, డ్రగ్స్కి అడిక్షన్ అయిపోయారు. ఎన్డీపీఎస్ చట్టం 1985 పనిచేస్తుందంటే తెలీదు. ఆ చట్టం ఏడుందో కూడా ఎవడికి తెలియదు. ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్ ఎక్కడుందో కూడా ఎవడికి తెలియదు. శిక్షలు త్వరితగతిన శిక్షలు పడుతుంటే ఇటువంటి తప్పులకి దూరంగా ఉంటారు. భారతదేశంలో ఏంటంటే ఏమైనా చేసుకో, శిక్షలు పడవు అనే ఒక ధైర్యం ఉందన్నమాట. నువ్వు మర్డర్ చేయి, మానభంగం చేయి, డ్రగ్స్ వ్యాపారం చేయి, శిక్షలు పడవరా భారతదేశంలో అని బలంగా ఉందన్నమాట. శిక్షిస్తూ ఉంటే యాదవుల కన్నా స్పెషల్ కోర్టులు పెట్టి, ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది 1985 చదవండి కిషోర్ గారు, ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ని చదవండి. స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూషన్ చేయమని చెప్పి అమెండ్మెంట్ చేశారు దాన్ని, తెలుసా నీకు? డ్రగ్స్కి సంబంధించి సపరేట్ కోర్టే పెట్టమని చట్టం చెప్పుంది. ఏడన్నా ఉందా కోర్టు? నీకు తెలిసి ఒక కోర్టు పేరు చెప్ప, రోజువారీ ట్రయల్ చేసేసి శిక్షించమని చెప్పింది. అందువల్ల ఏంటంటే ఈ అల్ప సంపాదనకి అలవాటు పడ్డ వ్యక్తులు ఆ చట్టాలన్నీ కూడా మడిచి చుట్టుకోవటమే. అంతకు మాత్రం చట్టాలు పనిచేయవు, పాడు చేయవు. ఎవడన్నా ఒక ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే నీ కుటుంబాన్ని చంపేస్తాంరా, నీకు అవినీతి చేయటం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి ఇంటికి పో అంటారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇంట్లో మునుకొని పెడతారు. అంత బలమైన పార్లమెంటేరియన్లు ఉన్నారు మనకి. ఇదంతా మన శాసనాలు చేసేటటువంటి వాళ్ళే దొంగలైపోయినప్పుడు మనం ఏం చేయలేం. శాసనకర్తలే దొంగలు, శాసనాన్ని తయారు చేసేవాళ్ళే దొంగలని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళ చిన్న చిన్న జీవాల మీద పడి ఏడ్చేది ఎందుకు? మనం లక్షల కోట్లు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది పార్లమెంటేరియన్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కూడా ఎరగబెట్టారు. లక్షల కోట్లు లూటీ చేసిన అంటే వాళ్ళనే శిక్షించినప్పుడు ఈ చిన్న వాళ్ళ మీద చట్టాలు, చిన్నోళ్ళ మీద, ఈగల మీద, దోమల మీద కాదు, తిమింగనాల మీద పనిచేయాలి చట్టం. అందువల్ల ఏంటంటే ఈ సజ్జనార్ ఎన్ని చేసినా ఏమి ఉండదు. అతని శ్రమ అంతా మూసీ నదిలో పోసిన పన్నీర్లాగా తయారవుద్ది. సజ్జనార్ శ్రమ మూసీ నదిలో పోసిన పన్నీర్లాగా తయారవుద్ది. ఏం చేయలేడు సజ్జనార్. రైట్. ఇక మనం రెండో టాపిక్లోకి వెళ్ళిపోదాం సార్. బిల్ గేట్స్ తోటి చంద్రబాబు నాయుడు భేటీ, గేట్స్ ఫౌండేషన్ సహకారం కోసం ప్రయత్నం, అనేక రంగాల్లో వాళ్ళ యొక్క సహకారం, టెక్నాలజీ పరంగా మిగతా రంగాల్లో వాళ్ళ సహకారం కోసం అయితే ప్రస్తుతం ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఈ ప్రయత్నాన్ని ఎలా చూస్తారు మీరు? నేను అప్రిషియేట్ చేస్తా, గౌరవిస్తా. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం ఒక కలయిక భాగ్యనగరం ఎన్నో కుటుంబాల సౌభాగ్య నగరంగా మారింది. ఆనాడు పివి నరసింహారావు మన తెలుగు వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం, ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉండటం, ఆయన దేశానికి విభిన్న పార్టీలు అయినప్పటికీ ఆయన దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉండటం వల్ల మన తెలుగు బిడ్డ, తెలంగాణ గడ్డ ముద్దు బిడ్డ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం వల్ల ఒక పునాది శంకుస్థాపన చేయటం, హైటెక్ సిటీకి శంకుస్థాపన చేయడం, తద్వారా ఆ కొండలు కాదు ఈ బంగారు కొండల్లాగా తయారు చేసి హైదరాబాదు నగరాన్ని భాగ్యనగరం, మనందరి సైబరాబాద్ నగరాన్ని నిర్మించడం, అందరి సౌభాగ్య నగరం, డెస్టినేషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు హైదరాబాదులో అన్ని రాష్ట్రాల బిడ్డలు బతుకుతున్నారంటే ఎన్ని ఇళ్లల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో ఊహించుకోండి అని చెప్తుంటా. ఒక 9,50,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఒక 9,50,000 మందికే కాదు ఎంప్లాయ్మెంటు, 9,50,000 ఇళ్ళు. హౌస్ రెంట్లు ఎంత వస్తే ఊహించుకోండి, రియల్ ఎస్టేట్ రంగం ఎంత బలపడి ఉంటుందో. ఈ 9,50,000 మందికి హోమ్ నీడ్స్ కావాలా, అవి ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది చూడండి.
ఈ 9,50,000 మందికి హోటల్ ఫుడ్ కానీ, హోటల్ రంగం కానీ, ట్యాక్సేషన్ రంగం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రంగం కానీ, సేల్ ట్యాక్సు, రియల్ ఎస్టేటు, అంటే ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఎన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందో చూడు. అదే ఐటీ రంగం రాబట్టి కొండలు గుట్టలు ఉన్న ప్రదేశంలో ఎకరా 100 కోట్లు పలికిన కోకాపేట భూములు ఏలం మనం చూసాం. కాబట్టి సర్వతోముఖ అభివృద్ధికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి నాడు బిల్ గేట్స్ రావడం, మైక్రోసాఫ్ట్ రావడం, దాని వెనకడిమిడి ఒకటి బిజినెస్ స్కూళ్ళు, టీసీఎస్, అంటే ఒక పెద్ద సంస్థ వస్తే ఐబిఎం, యూప్రో, ఇట్లా రకరకాల కంపెనీలు వచ్చి హైదరాబాద్ ఇలా దీదీప్యమానంగా వెలిగిపోతుంది అంటే కారణం నాటి కృషి, నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, నాటి బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు, బహువిధముల విజ్ఞానం కలిగిన చంద్రబాబు నాయుడు ఇద్దరు కృషి ఫలితంగా భాగ్యనగరం మనందరి సౌభాగ్యనగరంగా విలిసింది. భారతదేశ సౌభాగ్యనగరం అని చెప్పొచ్చు. అందువల్ల దాన్ని మళ్ళీ ఇప్పుడు అమరావతి నగరానికి నాడు ఐటీ అన్నాడు, నేడు ఏఐ అంటున్నాడు బాబు గారు. సో నాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డీప్ టెక్నాలజీ. ఈ 2 టెక్నాలజీలు గేమ్ చేంజర్గా మారబోతుంది భవిష్యత్తులో. దాన్ని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ఒడిచి పట్టుకుంటారు. అమరావతి రాజధాని వ్యవసాయ రంగానికి కూడా వాళ్ళ సహకారం తీసుకుంటా ఉంటున్నారు. నేను చెప్తాను, చాలా ప్యాస్ట్ సబ్జెక్ట్ ఇది సామాన్యుడికి అర్థమయ్యే భాషలని చెప్తాను కిషోర్ గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డీప్ టెక్నాలజీ, ఈ 2 కూడా ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీకి అనుసంధానం చేసుకొని, సపోజ్ ఒక ట్రాక్టర్ ఉంది కిషోర్ గారు, డ్రైవర్ లేకుండా దుక్కి దున్నొచ్చు రిమోట్ సిస్టమ్ ద్వారా. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ టెక్నాలజీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదేనమాట. డ్రోన్ టెక్నాలజీని మనం రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేస్తే స్ప్రేయింగ్, అంటే పాయిజన్నెస్ ఉంటాయి కాబట్టి కెమికల్స్, అవి పీల్చి అనారోగ్యం పాలైపోయినటువంటి రైతులు ఎంతోమందినో చూసాము. పిచికారీ చేయటం కూడా తక్కువ సమయంలో అయిపోద్ది, అంటే లేబర్ ప్రాబ్లాన్ని కూడా రెక్టిఫైడ్ చేస్తుంది అనమాట డ్రోన్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏంటంటే 2 రకాలుగా కూడా ఇది మాయబజార్ సినిమాలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనే మాయబజార్ సినిమా చూడండి, మీకు అర్థమైపోద్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మయసభలో మనం ఏదైతే చూసామో మాయబజార్ సినిమాలో, మయుడి చేత నిర్మించిన సభ మయసభ. సో ఆ విధమైనటువంటి టెక్నాలజీ ఇది కూడా. ఎందుకంటే మొరట భాషలో చెప్తున్నాను నేను అర్థం కావడానికి. ఎందుకంటే ఒక సినిమా హీరో ఉంటే పెట్టి సినిమా తీయాలి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండి కథ ఉండి నీ చేతిలో టెక్నాలజీ ఉంటే అదే హీరో పెట్టి సినిమా తీస్తావు. అదే పోలికతో ఇప్పుడు జాకీ చాన్తో మూవీ తీయాలనుకున్నావు, కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని దాన్ని బట్టి మనం తీస్తాం. ఒక క్రికెట్ ఆట గేమ్ ఆడాలనుకుంటారు, ఆడించవచ్చు. అంటే ఇది తోలుబొమ్మల ఆట ఆడేవాళ్ళు ఇంతకుముందు కాలంలో, తోలుబొమ్మల ఆట, అది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఇక ఒక రంగం అని కాదు, ట్యాక్సేషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవాళ కార్లు ఉన్నాయి, కార్లు నడిపేదానికి డ్రైవర్ల కొరత ఉంది. డ్రైవర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ వాడి డ్రైవర్ లేకుండా కార్లు ప్రయాణం చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ఇన్నోవేషన్ మొత్తాన్ని క్రియేషన్, ఎస్టాబ్లిషన్, తర్వాత మనం అడాప్ట్ చేసుకోవడానికి టెక్నాలజీ ఒక యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని బాబు గారు ఆలోచన. అది అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన, డీప్ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీని స్థాపిస్తారు. నువ్వు యూనివర్సిటీని ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని అంతా అక్కడికి తేవడం, అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఆ టెక్నాలజీని తీసుకుపోవడం, అది అంతా ఆ టెక్నాలజీ, ఇన్నోవేషన్ టెక్నాలజీ యూనివర్సిటీ ద్వారా. ఇప్పుడు నిన్న మైక్రోసాఫ్ట్తో ఒక అవగాహన, మైక్రోసాఫ్ట్ ఉంటున్న టాటా కంపెనీతో ఒక అవగాహన చేసుకున్నారు టీసీఎస్తో. దాదాపు ఒక 100 విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రీగా విద్యార్థులకు అందించాలని చెప్పి, ఐటీఐలో కానీ, పాలిటెక్నిక్ కళాశాల కానీ, బీటెక్లో కానీ ఒక హై స్కూల్ స్థాయి నుంచి నేర్పించాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు టీసీఎస్ తోటి. అట్లా ఏంటంటే అభివృద్ధికి బాటలు వేస్తా పోతున్నారు. ఒకవైపు ఏమో సంక్షేమ రాజ్యం అంటున్నారు, మరోవైపు డెవలప్మెంట్. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం ఒకటి, డెవలప్ చేయటం ఒకటి, నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం ఒకటి, ఈ మల్టీ టాస్క్స్. ఇంకొక వైపు అమరావతి నగర నిర్మాణం చేసుకోవడం ఒకటి, ఇంకొక వైపు జలవనరులని ఒడిసిపట్టుకోవటం ఒకటి, అంటే పోలవరం బనకచెర్ల కావచ్చు, అంటే అతివృష్టిని అనావృష్టిల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం కానీ, మరోవైపు ఇండస్ట్రియలైజేషన్లో కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, ఐటీ రంగం కానీ, రెన్యూబుల్ ఎనర్జీ రంగం కానీ, ఇట్లా విభిన్న రంగాల్లో. కాబట్టి ఎంత చెయ్యాలా అనుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర వనరులు కూడా ఉండాలి.
ఆ వనరులు సమీకరణ చేసుకుని ఎన్ని చెప్పిన మాటలో ఫైనల్గా వచ్చేళ్ళకి విటమిన్ ఎం కావాలి. విటమిన్ ఎం అంటే మనీ కావాలి. ఆ మనీ ఇచ్చే చెట్టు ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి అన్న తెచ్చుకోవాలా, వరల్డ్ బ్యాంక్ నుంచి అన్న తెచ్చుకోవాలా, న్యూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అన్న తెచ్చుకోవాలా, అడ్కో నుంచి అన్న తెచ్చుకోవాలా, రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బు తెచ్చుకోవాలా. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రేపు రోజున ఉద్యోగాలు పోతాయి అని ఒక అపప్రద ఉంది కదా. ఈ ఒక మాట అంట ఒకప్పుడు అన్నారు ఎర్రజెండాలు అన్నలు కంప్యూటర్లు కూడి పెడతాయని. చివరికి ఆ కంప్యూటర్లో జాబ్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత పెద్ద ఇల్లు, అందమైన ఇల్లు నిర్మించుకున్నారు. అసలు ఇప్పుడు కంప్యూటర్ లేదే నడవదు కదా. నడవదు. అట్లా ఏంటంటే అట్లాగే ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అపోహ కల్పలు. కొంతమంది ఏంటంటే బతుకు తెరువు కోసం నాటకాలే తప్ప ఇన్నోవేషన్ థాట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్లో ధర ఎక్కువగా ఉంటుంది, క్రమేణా తగ్గిపోద్ది ధర. ఏం పెరగవు, ధరలు కూడా పెరగవు అన్నమాట. మానవుడు అవసరాల నిమిత్తం జరుగుతుండే. ఇవాళ వ్యవసాయంలో కూలీలు కొడుతుంది. ఇవాళ ఉరికోసి కుప్పనొచ్చమంటే ఎంతమంది వస్తారు చెప్పు కిషోర్ గారు? ఇవాళ ఉరికోత మిషన్లు ఉండబట్టి పని జరుగుతూ ఉంది రైతులకి. అదే ఉరికోత మిషన్ల నాటేదానికే కష్టమైతే ఇప్పుడు స్ప్రేయింగ్ ప్రాబ్లం ఉంది. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ వాడుకుంటారు. ఒక భార్య భర్తలు ఇద్దరు పోయి 10 ఎకరాలు ఊరి కొట్టుకొని వస్తారు. అందువల్ల టెక్నాలజీని ఎప్పుడు కూడా మనం స్వాగతించాల్సిందే తప్ప వ్యతిరేకించకూడదు అన్నమాట. అందువల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏంటంటే నేర్చుకుంటారు, పని రాకపోతే నేర్చుకుంటారు, అబ్బా నేర్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది అందుకే కదా. ఇప్పుడు నూతన టెక్నాలజీ వచ్చింది, రాదు అని కూర్చుంటే కుదరదు, నేర్పిస్తారు. బెత్తాన్ని చింతమెల్లి తీసుకొని కూర్చోబెట్టి నేర్పిస్తారు అందరికి, ఐవర్లకి అందరికి. ఇప్పుడు కమ్యూనికేషన్ నాలెడ్జ్ అంటారు. ఎందుకన్నారు కమ్యూనికేషన్ నాలెడ్జ్ అని? భాష అంటే ఏంది? కమ్యూనికేషన్ నాలెడ్జ్. ఎక్కడో ఉన్న మంచి టెక్నాలజీని మనం నేర్చుకోవాలంటే ఆ భాష మనకు వచ్చి ఉండాలి. అందుకని దాన్నే స్కిల్ డెవలప్మెంట్ అంటారు సింపుల్గా. మీరు అనేక సందర్భాల్లో మన డిస్కషన్లో కూడా మనం మాట్లాడుకున్నాము, ఏ దేశాల్లో ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది, స్కిల్డ్ లేబర్ అవసరం ఉంది అనేది ప్రభుత్వాలే గుర్తించి అక్కడికి మన వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు బోలెడు సార్లు చెప్పారు. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ప్రెస్ నోట్ దొరికింది. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు నెలకు 2.5 నుంచి 3 లక్షల రూపాయల జీతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి భాష మీద బీఎస్సీ మరియు ఎంఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వాళ్ళకి 20 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకంట సాధారణ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి ఆ భాష నేర్పించి 9 నెలల కాలం పాటు నేర్పించి ఒకవేళ అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు దొరికితే ఫ్రీ టికెట్, వీళ్ళు ఆ టికెట్ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తారు. ఎన్నోసార్లు చెప్పాను కిషోర్ గారు, అదే గుర్తు చేస్తున్నాను నేను అనేది ఎదవలకి టైం లేదంటుండా. ఎదవలకి పదవులు దక్కితే వీళ్ళకి అంత ఓపిక లేదని చెప్తుండా కదా. నేననేది గవర్నమెంట్లో ఒక 175 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. 175 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం ఆలోచిస్తున్నారా అంటే లేదు అనే సమాధానం చెప్తా. ఒక 10% మాత్రమే పనిచేస్తారు, ఒక 10% లేదంటే ఒక 20% మంది ఎమ్మెల్యేలు పని, మిగతాదంతా కూడా స్వలాభమే కిషోర్ గారు. నేననేది ఒక ఐడియా అనేది, ఇప్పుడు ఒక జర్మనీ దేశం ఉంటుంది, ఒక జర్మనీ దేశానికి హెచ్ఆర్ఏ మినిస్టర్ ఉంటాడు. మనకి జర్మనీ వెళ్ళిపోయి, సార్ మా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉంది, మీ దేశ అవసరాలు ఏమన్నా ఉండే మాకు ఇవ్వండి లిస్టు, మీకేమేమి అవసరం అని చెప్పి వాళ్ళ కానించి G2G ఒక ప్రణాళిక తెచ్చుకోండి. అలాగే జపాన్ పోండి, జపాన్ పోయి మీకు మానవ వనరులు ఏమేమి అవసరం ఉండో తెచ్చుకోండి. అదే సింగపూర్ పోండి, మీకు మానవ వనరులు ఏమేమి కావాలని పనిచేసేవాడికి 365 రోజులు 24/7 వర్క్ ఉంది. దుబాయ్ పో, అకౌంటెంట్లు ఎంతమంది అవసరం అడగండి, దుబాయ్ పోండి. అట్లా ప్రపంచం సువిశాలమైనటువంటి ప్రపంచంలో మానవ వనరుల కొరత ఫుల్లుగా ఉంది. ఇక్కడి నుంచి మనకు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు? జనాభా అధికంగా ఉన్నారు కాబట్టి. జనాభా అధికంగా ఉండే జనాభాని ఏం చేశారు వీళ్ళు? సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో కూర్చొని పెడుతున్నారు. నిన్న సుప్రీంకోర్టు న్యాయదేవత కన్నీరు ఎందుకు పెట్టింది? ఈ ప్రీబీస్ వల్ల దేశం నాశనం అయిపోతుంది, చేపలు పట్టేది నేర్పించండి, చేపలు కూర వండి నోట్లే పెడతామంటుంటారు. మీకు సింపుల్గా చెప్తాను కిషోర్ గారు, ఒక పథకమే చెప్తాను. పింఛన్ పథకం తీసుకో, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమే. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీము, బీహార్లో ఎంత ఉంది ఒకసారి చూసుకోండి మీరు, ఆన్లైన్లో పోయి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీము బీహార్లో ఎంత ఉంది, యూపీలో ఎంత ఉంది చూడండి. ఒక చోట 600 ఉంటుంది, ఒక చోట 800 ఉంటుంది. మనకెంత ఉంది ఆంధ్రప్రదేశ్లో? 4000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 2000 ఫస్ట్ ఇయర్ 2000. తర్వాత మళ్ళీ సంవత్సరం 250 250 250 అట్లా పెంచుకుంటా వచ్చాడు 3000 దాకా. అతను ఎలక్షన్ ముందు చేశాడు, ఏది ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు 3000 చేశాడు. 3 నెలల్లో ఇచ్చింది 3000 పెన్షన్ అతను జగన్మోహన్ రెడ్డి.
అట్లా నీకేమైందంటే ఇవాళ 4000 పెన్షన్. అప్పుడు బడ్జెట్ ఏమైంది, పెన్షన్ బడ్జెట్ ఏమవుతుంది నీకు, డబుల్ అయిపోయింది కదా. స్టార్టింగ్లో 2000 ఉన్నది, ఇవాళ నీకేమవుతుంది, పెన్షన్ల సంఖ్య పెరుగుతుంది. తగ్గాల్సింది పోయి ఏటికేటి పెన్షన్ల సంఖ్య పెరుగుతున్నట్టే అభివృద్ధి జరుగుతున్నట్టే పేదరికంలోకి తీసుకోబోతున్నట్టు దేశాన్ని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంక్షేమ పథకాలకి ప్రజలు ఆశపడుతున్నారంటే దేశాన్ని పేదరికంలోకి నెడుతున్నట్టు. అందువల్ల నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకో, బడ్జెట్ డబుల్ అయిందిగా, యాడికెళ్ళి వస్తాయి, సంపద లేకుండా యాడికెళ్ళి తెచ్చిస్తారు ఈ డబ్బంతాను. అంటే సంక్షేమ పథకాలు అనేవి ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తాయి, ఉచితాలు అనుచితం కాదు. నేను ఇంకోటి సింపుల్గా చెప్తున్నాను కిషోర్ గారు, గవర్నమెంట్ని చేతనైతే తీసుకోమంటండ, మంచి సజెషనే ఇస్తా. ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారుగా, పిల్లలు అన్నం పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది ఈ కాకల్ బుల్ స్టోరీ వద్దు. ఒక మంచి పలహారశాలను నిర్మించండి, గ్రామానికి ఒకటి కట్టండి, మంచి బెడ్లు వేయండి, వచ్చి ఎంతమంది తిండి తింటారో చెప్పండి నాకు. ఒక డాక్టర్ని వచ్చి చెక్ చేయమని చెప్పండి, ఒక ఏఎన్ఎంని పెట్టండి, ఎంత అవుద్ది చెప్పండి నాకు, ఎంత అవుద్దో చెప్పండి. ఇవాళ పద్మశాలి కమిటీ ఉంది, వాళ్ళకి ఉపాధి లేక అల్లాడిపోతారుగా, వాళ్ళు బట్టలు నేస్తున్నారుగా, నేతన్నలకు కూడా చేయూతనిచ్చినట్టు ఉంటుందిగా, బట్టలు ఇచ్చేసేయండి. ఇంకా చెప్తా నీకు, చాలా చెప్తాను నేను ఇటువంటి. ఒక ఓల్డేజ్ హోము స్కూల్ కట్టినట్టు ఒక ఓల్డేజ్ హోమ్ కట్టండి, శుభ్రంగా బెడ్లేయండి. అక్కడ ఆయాలు ఉండరుగా, ఆల్రెడీ అంగన్వాడీ ఆయాలు ఉండరు, ఆల్రెడీ వంటశాల ఉంటుంది, అన్నం పెట్టండి, అందరూ ఆడ తింటారు, ఆడ వండుకుంటారు. ఎంతమంది వస్తారో చూడండి, ఒక్కరు రారు. ఇదంతా పెద్ద ఓట్ల నాటకానికి సంబంధించినటువంటి పథకం అని మాత్రం నేను అంట. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళ ఇళ్లలో కూడా పెన్షన్లు ఉండే కిషోర్ గారు, లక్షల జీతాలు తీసుకునే వాళ్ళ ఇళ్లలో పెన్షన్లు ఉండే. అక్కడ అంతెందుకు కిషోర్ గారు, మా విలేజ్లోనే ఉండే, ఎవరి విలేజో సంగతి నాకు ఎందుకు. ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండరు మా విలేజ్లో, ఇంటికి ఒక పెన్షన్ ఉంది. అంటే 2,40,000 రూపాయలు ఫ్రీగా ఇస్తుంటే గవర్నమెంట్ ఎవడికి ముద్ద. 2,40,000 60 నెలలకే, 6 నెలలు 24. రేపు జగన్మోహన్ రెడ్డి నేను 5,000 పెన్షన్ ఇస్తానని ఎలక్షన్లో మళ్ళీ హామీ ఇస్తాడు. అర్థం వల్ల అట్లా ఇవాళ ఇప్పుడు అమ్మకు వందనం అండ్ తల్లికి వందనం ఏదో పేరు పెట్టారు కదా, అమ్మ ఒడే పోడా ఓట్ల కొనుగోలు పథకాలు అంటా నేను. ఇవన్నీ ఏం చేయాలా, మనం ఎన్నోసార్లు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి రా, 9,000 కోట్లకి ఎన్ని స్కూళ్ళు అవుతాయో ఊహించుకోండి. 60 ఏళ్ళు పిల్లలకి చదువు చెప్పొచ్చు అంటే ప్రజలేమో ఆ మోళ్ళలో ఉండరు, ఉచిత పథకాల మోళ్ళు ప్రజలు ఉండరు. కానీ వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయటంలే. మానవతా దృక్పథం, దేశభక్తి నూరిపోయాలా, మానవతావాదాన్ని పెంపొందించాలా, ఇట్లాంటి ఎన్నో చేయొచ్చు కిషోర్ గారు. ఇవన్నీ చేయకుండా ప్రభుత్వాలు మాయ చూపించి ప్రీబీస్ పథకాలు ఇచ్చి ఓట్లు కొనుగోలు పథకాల వల్ల దేశం నాశనం అయిపోద్ది. ఇవాళ బాగానే ఉంటుంది, 5-10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ కర్ణాటక పరిస్థితి ఏందో ఊహించుకోండి ఒకసారి, ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఊహించుకోండి ఒకసారి. ఇవాళ ప్రీబీస్ పథకాలు ఇచ్చారా, గవర్నమెంట్లోకి వచ్చేళ్ళకి ఏమవుతుంది, చేతులు ఎత్తేసారు. అందువల్ల నేనేందంటే, ఒక ఇల్లు అప్పులు పాలైతే అప్పులు కట్టడానికి మానసిక రోగిస్టులుగా ఎలా మారిపోతారో ముఖ్యమంత్రులు కూడా మానసిక రోగిస్టులుగా మారిపోతారు. అందువల్ల కఠిన నిర్ణయం తీసుకుని ఒక 5 ఏళ్ల పాటు ప్రీబీస్ పథకాలు ఎత్తేసారనుకో రాష్ట్రం బాగుపడుతుంది. 5 ఏళ్ళు చాలు, ఒక 5 ఏళ్ళు ప్రీబీస్ పథకాలు మొత్తం మానేయమనండి, రాష్ట్రం బాగుపడిపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా బాగుపడుతుంది. కాకపోతే ప్రజలు మళ్ళీ ఈసారి వచ్చే గవర్నమెంట్ బొంద పెడతారు. అది ఆ తప్పు ఏంటంటే ఓట్లు వేసి. అందుకే నేను ఇందాక బ్రహ్మాండంగా చెప్పాను మీకు ఆ కవిత. ఇవన్నీ హృదయం గ్రహించుకొని పోయి స్టార్టింగ్లో కవిత రాసింది నేను. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా సహకరించాలి. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలి. ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలంటే దానికి సంబంధించిన మౌలిక వసతులు బోల్డ్ ఉంటాయి. ల్యాండ్ కావాలా, మానవ వనరులు కావాలా, ఓకేనా, కమ్యూనికేషన్ వ్యవస్థ కావాలన్నా, స్కిల్ మ్యాన్ పవర్ కావాలన్నా, వీటన్నికి తడిచి వాటర్ కావాలన్నా, పవర్ కావాలన్నా. బాబు గారు అదే ప్రణాళిక వేశాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక ఏంటంటే పునరుత్పాదక రంగం, ఇంధనం లోటు లేకుండా చేస్తున్నాడు, వాటర్ లోటు లేకుండా చేస్తాడు. పోలవరం అయిపోయిందంటే వాటర్ లోటు ఉండదు, రిజర్వాయర్లన్నీ స్ట్రెంథన్ చేసుకుంటారు. ఇప్పుడు పవర్ లోటు లేదు, వాటర్ లోటు లేదు, ల్యాండ్ లోటు లేదు, మనకు భూభాగానికి లోటు లేదు, 3 అయిపోయినాయి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ లోటు లేకుండా చేస్తుండవు. ఏవియేషను అంటే ఒక చోట నుంచి ఇంకోటి అంటే నేషనల్ హైవేలు కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, రైలు కనెక్టివిటీ కానీ, ఎక్స్పోర్ట్ కనెక్టివిటీ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఒకవైపు మౌలిక వసతులు, ఒకవైపు మానవ వనరులు, మరోవైపు ఇట్లాంటివన్నీ చేసుకుంటే భవిష్యత్తులో ఏమవుతుందంటే గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా స్లోగా వస్తుంది, భవిష్యత్తులో గ్రోత్ చాలా ఫాస్ట్గా వేగంగా అందిపుచ్చుకుంటే పరిశ్రమలు ఏపీలో అన్ని వనరులు ఉండేరా పాదం పాని
కీ కడతారనమాట పరిశ్రమలు. ఇప్పుడు టెస్లా కూడా వచ్చిన ఆశ్చర్యపోబడలే. రాయలసీమకి ఇప్పుడు ఆల్రెడీ కియా వచ్చింది కదా, టెస్లా అక్కడ వచ్చింది అనుకో. ఇప్పుడు 12 లైన్ రోడ్డు అన్నారు కదా, యలంక నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా. ఈ మధ్యలో టెస్లా యాడ పెడతారో అప్పుడు కలిసి వచ్చింది అనుకోండి, ఆటోమొబైల్ హబ్ ప్రాంతంలో మన అదృష్టమే కదా, ఆంధ్రప్రదేశ్ అదృష్టమే కదా టెస్లా వచ్చిందంటే. అందువల్ల ఏంటంటే పరిశ్రమల్ని ఆహ్వానించాల్సిందే. అంటే దొంగ పరిశ్రమలకు భూములు ఇవ్వద్దు. ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్ లాంటి దొంగ కంపెనీకి మాత్రం భూములు ఇవ్వకూడదు. ఇండోసోల్ లాంటి దొంగ కంపెనీకి భూములు ఇస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు.